నేర్చుకునే చక్కటి అవకాశాన్ని ఈ దినాన మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఈ ప్రాంగణంలోకి చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆసక్తిని బట్టి చక్కటి మాటలు మా ద్వారా తెలియజేయమని వేడుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముఖ్య వాక్య ఉపదేశకులైనటువంటి జీవన్ బాబు అన్నయ్య గారికి, వేదికను అలంకరించిన ప్రిన్సిపాల్స్ వైస్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పిల్లారా, ఇప్పుడు మనం నేర్చుకోబోయే చక్కటి పాఠం ఆసియావాసి నేర్పే అమూల్యమైన సందేశం అని కొద్ది నిమిషంలో మాత్రమే మాట్లాడతాను. 4 భాగాలు ఉంటుంది. కేవలం కొంత సమాచారాన్ని మాత్రం మీకు ఇస్తానండి. ఆసియావాసి నేర్పే అమూల్యమైనటువంటి సందేశం. పిల్లరా, నేను క్వశ్చన్ వేస్తాను. క్వశ్చన్తో ప్రారంభించుకుందాం మన యొక్క ఈ సభ. మనిషి ఎందుకు పుట్టాడు? మనిషి ఎందుకు పుట్టాడు అన్నటువంటి ఈ ప్రశ్నకి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సమాధానం తెలుసు, ఆన్సర్ తెలుసు. కానీ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. మనిషి ఎందుకు పుట్టాడు అనే ప్రశ్నకి తరతరాలుగా మనుషులను వెంటాడుతున్న, వేధిస్తున్న ప్రశ్న ఇదేనండి, మనిషి ఎందుకు పుట్టాడు. అయితే ఈ ప్రశ్న మనం ఇప్పుడు వేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రశ్న అనేది మనిషి జీవితంలో చాలా ఉపయోగకరమైనది. 70 సంవత్సరాల ఈ ప్రయాణం ప్రశ్నించుకుంటేనే మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎన్నో లాభాలు ఈ జీవితానికి అవసరమైతే పిల్లలు. ప్రశ్న అనేది ఎంతో ఉపయోగకరము. మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళు నిర్లక్ష్యంగా ఎక్కడో చూసుకుంటూ అంటే దిగాలుగా కూర్చొని అలా ఉండకండి. దేవుని సన్నిధి కదా, వాక్యం వినాలని వచ్చినప్పుడు సంతోషంగా ఉండండి. దేవుని సన్నిధిలో సంతోషంగా చెప్పండి. దయ్యాల సినిమా ఏమైనా చూపిస్తున్నారు లేదు కదా, హ్యాపీగా చూడండి, నాకేం చూడండి, వినండి. పిల్లరా, ప్రశ్న అనేది మానవ జీవితానికి ఎంత ప్రయోజనకరమైనదో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆకాశంలో కొన్ని వేల పక్షులు, లక్షల పక్షులు ప్రయాణం చేస్తున్నాయి. అలా ప్రయాణం చేసే పక్షులని కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. అవి ఎలా ఎగురుతున్నాయో కళ్ళారా చూస్తున్నారు నేత్రాలతో. అయితే 2 వ్యక్తులు మాత్రం కేవలం వాటిని చూడడమే కాకుండా ఒక ప్రశ్న మొదలైంది వారు. కూర్చోండి. ఓకేనండి, కూర్చోండి కూర్చోండి. 2 వ్యక్తులు మాత్రం ప్రపంచంలో చూస్తున్న మనుషులందరిలాగా చూడలే. చూసిన తర్వాత ఒక ప్రశ్న మొదలైంది వాళ్ళు. ఆకాశంలో ఎగిరే పక్షులు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగరగలుగుతున్నాయి, మరి ఆకాశంలో మనిషి ఎందుకు ఎగరడం లేదు, మనిషి ఎందుకు ఆకాశంలో పయనించడం లేదు అని ఒక ప్రశ్న మొదలైంది వాళ్ళిద్దరికి, అన్నదమ్ములకి. అలా ప్రశ్నకు సమాధానం వెతకటానికి పరిశోధన చేస్తే చివరికి ఆకాశంలో ఎగిరే పక్షుల్లాగా మనుషులను కూడా ఆకాశంలో ప్రయాణం చేయగలిగే ఒక ఫ్లైట్ కనుక్కున్నారు. ఎవరు వారు? రైట్ బ్రదర్స్. ఎవరు వారు? రైట్ బ్రదర్స్. అందరూ చూస్తున్నట్టుగా పక్షులను చూడట్లేదు. చూసిన వాళ్ళకి ఒక ప్రశ్న మొదలైంది, అవి ఎలా ఎగరగలుగుతున్నాయి అని. వెంటనే దానికి సమాధానం కనుక్కోవడానికి పరిశోధన ప్రారంభించారు. కొన్ని లక్షల మంది గాలిలో ప్రయాణం చేయగలిగిన స్థితిని కల్పించారు. ప్రశ్న ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇక సర్ ఐజాక్ న్యూటన్ చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ పండు కింద పడింది. ఏం మొదలైంది ఆయనకి? ప్రశ్న మొదలైంది. ఏమని? ఇది కిందికే ఎందుకు పడాలి, పైకి ఎందుకు వెళ్ళలేదు? ఒక ప్రశ్న. ప్రశ్న మొదలవగానే ఆలోచనలు ఏమైపోతాయి తెలుసా? చక్కగా దాన్ని కనుక్కోవటానికి అన్వేషణలోకి వెళ్ళిపోతే మనిషి యొక్క ఆలోచన. వెంటనే ఆలోచనలో పడ్డాడు. గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉన్న ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనుషులు 1,11,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ భూమి మనుషులకు ఎలాంటి హాని కలిగించకపోవటానికి కారణం ఏంటంటే దీనికి ఆకర్షణ శక్తి ఉంది.
ఒక ప్రశ్న చూడండి, మనుషులకు ప్రయోజనకరమైన ఒక సిద్ధాంతం, ఒక థియరీని బయటికి తీశారు పిల్లలు. ఒక ప్రశ్న మొదలవటం వల్ల సముద్రంలో ప్రయాణించే జలచరమును చూసి మనిషి ఏం ఆలోచించాడు తెలుసా? చేపలే సముద్రంలో సంచరిస్తున్నాయి కదా, మనుషులు సంచరిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి పెద్ద పెద్ద టన్నుల బరువులున్న షిప్పులు కూడా ప్రయాణించగలిగే ఓడలను, షిప్పులు కనుగొన్నాడు మనిషి. ఇలా మనుషులకు ప్రయోజనకరమైన వాటిని ప్రజల మధ్యకు తేవటానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవటం వల్ల. వారి మనస్సులో పుట్టిన ఒక ప్రశ్నకు ఎంతమంది దానికి సుఖాన్ని అనుభవిస్తున్నారు చూడండి. అలాగే అసలు మనిషి ఎందుకు పుట్టాడు అనే ప్రశ్నకు సమాధానం లేదు పిల్లారా. అయితే ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం చేసుకుంటాను. ఒక సినిమా హీరో దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు పుట్టావంటే ఏం సమాధానం చెప్తాడు? ఏం సమాధానం చెప్తాడండి? కళామ తల్లికి సేవ చేయడానికి నేను పుట్టాను అని అంటాడు. అవునా? ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకండి పుట్టారని ప్రశ్నించారనుకోండి, ప్రజలకు సేవ చేయడానికి నేను పుట్టాను అని అంటాడు. అవునా కదా చెప్పండి? ఒక సామాన్యుని మనం ప్రశ్నించామనుకోండి, అసలు నువ్వు ఎందుకు పుట్టావని ప్రశ్నించామనుకోండి, మనం వాడు ఏం సమాధానం చెప్తారు తెలుసా? జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి నేను పుట్టాను అంటాడు. సామాన్యుని నుంచి శాస్త్రవేత్త వరకు నువ్వెందుకు పుట్టావు అని ఒక ప్రశ్నకు సమాధానం లేదు. తరతరాలుగా కోట్ల సంవత్సరాలు ఈ ప్రశ్న మనుషులను వెంటాడుతుంది. అయితే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రిందట ఒక భక్తునితో సహవాసం చేసినటువంటి ఒక స్నేహితుడు, ఎలీఫజ్ అనే ఒక స్నేహితుడు, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమ అనుభవం కొరకే పుట్టుచున్నారు అన్నాడు పిల్ల. మానవ పుట్టుకకు వెనకాతలు ఉన్నటువంటి కారణం చెప్తున్నాడు. ఏమని? నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవం కొరకే పుట్టుచున్నారు. మేధావులకు తెలియంది, శాస్త్రవేత్తలకు తెలియంది, ఇంకా టెక్నాలజీ అభివృద్ధి కాని ఆ కాలంలో ఒక మనిషి భూమి మీద ఎందుకు పుడుతున్నాడో ఆన్సర్ కనుగొన్నాడంటే దానికి కారణం ఒక భక్తునితో సహవాసం చేశాడు గనక. భక్తుడితో సహవాసం చేశాడు కనుక. ఏమండి, ఈ భూమి మీద మనం పుట్టాడని కారణం ఏంటంటే శ్రమలు అనుభవించడానికి. దేనికోసం? శ్రమ అనుభవించడం. ప్రతి పుట్టినరోజు అప్పుడు మనం చెప్పుకుంటాం ఆ రెఫరెన్స్. అవునా కదా చెప్పండి. అయితే నువ్వు పుట్టినప్పుడు నీ బర్త్డే ఎలా నిర్ణయించబడుతుందో, నువ్వు మరణించినప్పుడు నీ డెత్ డే ఎలా నిర్ణయించబడుతుందో, ఈ జనన మరణాల మధ్య దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్కాలంలో ఎన్నో శ్రమలు అనుభవించాలని కూడా దేవుడు నిర్ణయించాడట, నియమించాడట. ఎన్నో శ్రమలు అనుభవించాలి. అలా శ్రమలు అనుభవిస్తూ శ్రమలలో పుట్టినవాడు బైబిల్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఎవరు? ఒకసారి బైబిల్ చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 22వ వచనం చూద్దాం పిల్లలు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి ఎరస్తను వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. పౌలు గారు సువార్త ప్రయాణంలో ఆయన జర్నీలో ఒక డెసిషన్ తీసుకున్నాడట. ఏంటి ఆ డెసిషన్? ఆసియా దేశంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు గారు సువార్త ప్రజల మధ్య ప్రకటిస్తున్నప్పుడు గ్రీసు దేశస్తులు అనేకులైనటువంటి యూదులు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత పౌలు గారు ఏం చేస్తారు తెలుసా? నేను ఆసియాలోనే కొంతకాలం నిలిచి ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాడట పౌలు గారు. ఓకేనా? ఒక నిర్ణయానికి వచ్చాడు, ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండాలి. ఆ నిర్ణయము డిస్టర్బ్ చేయగలుగుతాం తమ్ముడు. ఫ్యాన్ వేస్తారా? ఏంటి పౌలు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ఒక అమూల్యమైనటువంటి దైవ భక్తుడు దేవుని రాజ్యములోకి ప్రవేశించడానికి కారణం ఎదుగుతున్నారు. వింటున్నారు మీరు? ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండాలని పౌలు గారు తీసుకున్న నిర్ణయం ఒక మనిషిని దేవుల్లో నిలబెట్టింది. ఇంతకు ఎవరతను చెప్పండి? ఆసియాలో దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఎవరు? ఏమంటే మన జీవితాలలో కూడా కొంతమంది మన జీవితంలో పరిచయం అవుతుంటారు. అలా పరిచయం అయినప్పుడు కొంతమంది స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే,
ఇతను పరిచయం అయినప్పటి నుంచి నా లైఫ్ మారిపోయిందన్న. అవునా? ఇతను పరిచయం అయినప్పటి నుంచి నా జీవితం మారిపోయిందని అంటారు. మరి కొంతమంది వీడితో సావాసం చేయడం ప్రారంభించిన తర్వాత నా జీవితం సర్వనాశనం అయిపోయిందన్న. కొంతమంది స్టేట్మెంట్. కొంతమంది పరిచయాలు కొందరికి వరంగా మారుతుంటే మరి కొంతమంది పరిచయాలు వాళ్ళకు శాపంగా మారిపోతున్నాయి పిల్లలు. కానీ ఇప్పుడు చెప్పబడిన ఈ లేఖన భాగంలో పౌలు అనే ఒక మహాభక్తుడి పరిచయం ఒక వ్యక్తి దేవుని కొరకు పరిపూర్ణంగా నిలబడగలిగినటువంటి ఒక భక్తుని నిలబెట్టింది. ఓకేనా? నిలబెట్టింది. కాబట్టి చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానివ్వండి, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాక్టింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరి జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత అసలు నా లైఫ్ మారిపోయింది అని అంటారు కొంతమంది మీడియా సముఖంగా మాట్లాడుతారు. నిజంగా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత నేనెవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు, కానీ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన తర్వాత అందరు నా గురించే మాట్లాడుకుంటుంటారు అంటారు. కొన్ని పరిచయాలు కొంతమందికి సుఖాన్ని ఇస్తాయి, మరి కొంతమందికి దుఃఖాన్ని ఇస్తాయి. మరి పౌలు గారికి పరిచయమైన వ్యక్తి ఎవరు? ఆయన ఎంత గొప్పవాడు ఒకసారి 20వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటారు. 20వ అధ్యాయము 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపతుడును తెస్సలోనికేయుల అరిస్తార్కును సెగును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును, జాగ్రత్త వినాలి, ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిము అతనితో కూడా వచ్చింది. జాగ్రత్త ఇక్కడ చూడగలిగింది పిల్లల. ఆసియా దేశస్థులైన తుకికు అన్నాడు చూడండి. ఆసియా దేశస్థులైన తుకికు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే వ్యక్తి ఎవరంటే తుకికు. ఆసియా ప్రాంతంలో క్రీస్తు కొరకు పట్టబడిన ఒక వజ్రము లాంటి భయభక్తులు కలిగిన వాడు తుకికు. ఈ తుకికు పౌలు చేత పట్టబడ్డాడు. అలా పట్టబడిన ఇతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడంటే పిల్లరా, ఒకసారి 19వ అధ్యాయం మీరు పూర్తిగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, ఎప్పుడైతే పౌలు గారి చేత తుకికు పట్టబడ్డాడో భయంకరమైన శ్రమలు పౌలు గారిని వెంటాడే. జాగ్రత్త వినాలి. భయంకరమైన శ్రమలు పౌలు గారిని వెంటాడాయి. పౌలు గారిని ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి మహాదేవి అర్తెమే దేవి అని ఒక దేవుంది. ఆ దేవిని పూజించేవారు సైతం పౌలు గారి మాటలు విని క్రీస్తులోకి ప్రవేశిస్తున్న కారణాన్ని బట్టి ఆ ఎఫెసు పట్టణ ప్రజలందరూ పౌలు గారిని కొట్టడానికి చెరసాలకు తీసుకుని వెళ్ళిపోయారంట. ఆయన దొమ్మిగా చెరసాలలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రజల మధ్య నుంచి ఆయన తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన అరెస్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఈ ఆసియా దేశంలో అనేకులను దేవుని వైపు మళ్ళిస్తున్నాడు, మా యొక్క దేవత నుంచి వేరు చేస్తున్నాడని ఒక దురభిప్రాయంతో పౌలు గారి మీద దాడి చేసి అరెస్ట్ చేయడానికి తీసుకెళ్ళిపోయారు. ఎవరి ఈ సంఘటనలు, ఈ సిచ్యువేషన్లు ఎవరు చూస్తున్నారు? పౌలు గారిని తీసుకెళ్లటం, ఆయన చెరసాలలో తీసుకెళ్లటం, ఆయన చంపాలని చూడటం, ఆయన మీద తప్పుడు సాక్ష్యాలు పెట్టడం, ఇవన్నీ దగ్గరుండి ఎవరు చూస్తున్నారో తెలుసా? తుకి. కొత్తగా దేవునిలోకి ప్రవేశించినటువంటి మనకు కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు ఎదురయ్యనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? అప్పుడప్పుడే కొత్తగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు శ్రమలు ఎదురైతే విశ్వాసంలో బలహీనపడిపోతాం. ఏంటి, దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వెంటాడుతున్నాయి అనుకుంటాం మనం దేవునిలోకి ఎంటర్ అయిన తర్వాత. కానీ అప్పుడే కొత్తగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన తుకికు గారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే, ఏ వ్యక్తి నోట వాక్యం విని దేవుని రాజ్యంలో ప్రవేశించాడో ఆ వ్యక్తిని చెరసాలకి ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే ఎక్కడ కూడా బలహీనపడలేదు తుకికు. ఎక్కడ కూడా అధైర్యపడలేదు. ఎందుకు అధైర్యపడలేదు? ఎందుకు బలహీనపడలేదు? విశ్వాసంలో ఎందుకైనా వెనక్కి వెళ్ళిపోలేదంటే ఒక కారణం పెట్టారు. ఏంటి ఆ కారణం? ఒకసారి బైబిల్లో చూద్దాం. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం పిల్లలు. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం మొదటి వచనమా? యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. జాగ్రత్తగా ఈ పదాన్ని మీరు ఆలోచించాలి. భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
తుకికని ఒక భక్తుడు శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు దేవుని కొరకు వెనక్కి తిరుగున దేవుని కొరకు నిలబడ్డాడంటే కారణం ఏంటంటే దానికి కారణం చెప్తున్నాడు ఏంటి దేవుడు. ఏట కారణం? భక్తులు కూడుకొని సమాజములో నేను ఆయనకు స్తోత్ర గీతము పాడేదను అంటున్నాడు. భక్తులు కూడుకొని సమాజం అంటే ఏంటి? సమాజం అంటే ఏంటి చెప్పండి? సమాజం అంటే సంఘం. ఓకేనా? సమాజం అంటే సంఘం. ఇది కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడు కదా, భక్తులు కూడుకునే సమాజంలో యెహోవాకు కీర్తన పాడేదను అంటున్నాం. అంటే తుకి గురించి మనం ఏం ఆలోచించాలంటే పిల్లరా, ఒక పరిశుద్ధుల సమూహముతో ఒక పరిశుద్ధ నమూనాతో కలిసి ప్రయాణం చేయటం వలన విశ్వాసంలో బలహీనపడలేకపోయాడు తుకి. బాగా ఆలోచించండి. ఒక విశ్వ సంఘము, దేవుడు భూమి మీద స్థాపించిన సంఘము, ఒక సమూహం, అది పరిశుద్ధుల సమూహం. ఈ సమూహంతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఏమండి, పౌలు గారితో ఉన్న వాళ్ళు సామాన్యులు అండి. ఒక లూగా తీసుకోండి, ఒక ఎపఫ్రా తీసుకోండి, ఏమంటే ఒక తుకికి, ఒక తీతు, ఒక తిమోతి, ఎంతమంది పరిశుద్ధ సమూహం అని చెప్పండి. ఒక టీంని ఏర్పాటు చేసుకుని స్వైర విహారం చేస్తున్నాడు బైబిల్ చేత పట్టుకుని పౌలు గారు. ఆ టీములో సభ్యుడిగా చేరిన వాడే తుకికు. ఈ తుకికు స్థిరంగా భక్తిలో ఉండటానికి కారణం ఏంటంటే భక్తులు కూడుకొని సమాజంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. భక్తులు కూడుకొని సమాజంలో ప్రయాణం చేస్తున్నాడు. కొంతమంది సభ ప్రారంభమైన తర్వాత పాటలు పాడమంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. సభ ప్రారంభమైన తర్వాత సుమారు ఒక 200 మంది 300 మంది కూర్చున్న తర్వాత స్పెషల్ సాంగ్ ఇవ్వండి సార్ మాకని వస్తాం. ఏమంటారు? స్పెషల్ సాంగ్ కావాలంటారు. ఎందుకు? అనేక మంది సమూహం కూడుకున్నప్పుడు పాడితే వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్, నేను దేవుని కొరకు ఇంతమంది ప్రజల మధ్య నేను పాడగలిగాను, నా గలాన్ని, నా స్వరాన్ని విప్పాను, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది పిల్లలు కొంతమందికి. దావీదు గారు కూడా ఏమో తెలుసా, భక్తులు కూడుకున్న సమాజంలో యెహోవాకు స్తోత్ర కీర్తన పాడాలి అంటున్నాడు. అంటే ఒక పరిశుద్ధ సమూహంతో కలిసి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమో ఒక తుకికు జీవితాన్ని గురించి మనం నేర్చుకోవాలి. ఒకవేళ పరిశుద్ధ సమూహంతో సంఘంతో కలిసి ఉండకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఒకసారి బైబిల్ వచ్చింది. ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండము 38వ అధ్యాయం. ఆదికాండము 38వ అధ్యాయం ప్రారంభ వచనం చూద్దాం పిల్లలు. ఆ కాలముందు తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీయుని యొద్ద. గ్రీక్ భాషలో చదువుతున్నారు, మీరు హిబ్రీ భాషలో చదువుతున్నారు. మరోసారి ప్రారంభోత్సవం 38వ అధ్యాయం ప్రారంభోత్సవం. ఆ కాలం ముందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. 12 మంది సహోదరుల సమూహంతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. 12 మంది యాకోబు సంతానం. అందులో యూదా అనే ఒక వ్యక్తి ఏం చేశాడట, తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీయుని యొద్దకు వెళ్ళాడట. బాగా వినాలి, హీరాను ఒక అదుల్లామీయుని యొద్దకు వెళ్ళాడట. అదే అతని జీవితానికి శాపంగా మారింది. యూదాకి ఏం చేశాడు? ఒక భయంకరమైన మహాపాతకమైన పాపంలోకి వెళ్ళిపోయాడు యూదా. ఏంటి పాపం? సొంత కోడలు తామారుని పాడు చేశాడు. తెలుసు కదా మనందరికీ, సొంత కోడలు తామారుని పాడు చేశాడండి. సహోదరులతో కలిసి ఉంటే ఈ భయంకరమైన పాపానికి ఒడిగట్టేవాడండి. కలిసి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైన అంశమో మీరు తెలుసుకోవాలి. వదిలిపెట్టి వెళ్ళిపోగానే ఒక భయంకరమైన పాపంలో చిక్కుకుపోయాడు యూదా. చిక్కుకుపోయాడు చెప్పండి. అయితే ఇందులో దేవుని సంకల్పం ఉందని ఒకవేళ మీరు అనుకుంటే, తామారు స్థానంలో ఇంకొక స్త్రీ ఎవరైనా ఉంటే అది వ్యభిచారమా? అది చెప్పండి. తామారు యొక్క స్థానంలో ఒక స్త్రీ ఉంటే అసలు వెళ్ళటమే వేషం కోవడానికి వెళ్ళాడు. అవునగా చెప్పండి. ఆ ప్లేస్ లో తామారున్నా ఎవరున్నది వ్యభిచారమే అవుతుందండి. అంటే
అంటే అమ్మ కూర్చోవాలి. కలిసి సోదరులతో ఒకవేళ ఉండి ఉంటే ఇలాంటి భయంకరమైనటువంటి తప్పు చేసేవాడు కాదు పిల్లలు. కలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. సైనా నెహ్వాల్ పేరున్నారు మీరు? సైనా నెహ్వాల్ ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినప్పుడు నేను చూశాను, చదివాను. సైనా నెహ్వాల్ అని ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, తనకు విద్య నేర్పించే గురువు కొల్లేల గోపిచంద్ ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, సుమారుగా 20 సంవత్సరాల నుంచి శిష్యురాలికి పడట్లేదంట, గురువుకు పడట్లేదంట. శిష్యురాలికి పడట్లేదంట, గురువు పడట్లేదంట 20 సంవత్సరాల నుంచి. కానీ అతని దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మానేయట్లేదు. ఇవిడ ఒకరంటే ఒకరికి పడట్లేదు, కానీ ట్రైనింగ్ విషయంలో మాత్రం మానేయట్లేదంట. ట్రైనింగ్ తీసుకుంటుందంట, కొన్ని విషయాలు భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయంట, దూరంగా ఉంటున్నారట. 20 సంవత్సరాలు ఒక స్త్రీ తనంటే ఇష్టపడిన ఒక వ్యక్తితో కలిసి ప్రయాణం చేయగలిగిందంటే 20 సంవత్సరాలు. దేవుని జ్ఞానం తెలియని ఒక క్రీడాకారిణిలోనే ఇంత అద్భుతమైన లక్షణం మనకు కనిపిస్తున్నప్పుడు 24 గంటలు సువార్తలో ఉంటూ దేవుని జ్ఞానం నేర్చుకుంటూ మనం కొన్ని విషయాల్లో సంఘంతో కలిసి ఉండలేకపోతున్నాం అంటే సైనా నెహ్వాల్ బెస్టా, క్రైస్తవ రాండ్రమని చెప్పుకుంటున్నాం? మీరు బెస్ట్ చెప్పండి. ఎవరు బెస్ట్ చెప్పండి? సైనా నెహ్వాలే బెస్ట్. ఏ జ్ఞానం, దైవ జ్ఞానం తెలియకపోయినా ఆవిడ ప్రయాణం చేయగలిగింది. ఒకవేళ నాకు ఈ గురువు వద్దండి, నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోతానని ఒకవేళ వెళ్ళిపోయింటే ఇండియన్ హిస్టరీలో ఒక ఛాంపియన్గా సైనా నెహ్వాల్ పేరు ఉండేది కాదు. నాకు ఈ గురువు వద్దని వెళ్ళిపోయింటే, కష్టమైన నష్టమైన భేదాభిప్రాయాలు ఉన్న ఒక గురువుతో కలిసి ట్రైనింగ్ తీసుకుని ప్రయాణం చేయగలిగింది కనుక భారతదేశ చరిత్రలో సైనా నెహ్వాల్ ఒక చరిత్రగా రాయబడింది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడు మనరా కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే ఆత్మీయ జీవితం చల్లారిపోకుండా ఉంటుంది. ఒక దావీదును చూసాం, తర్వాత ఒక యూదాను చూసాం. ఓకేనా? ఇప్పుడు మనందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి బైబిల్ చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం, 28వ వచనం ఒకసారి చదవండి పిల్లలు. ఇది నా రక్తం. 38 మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి, ఆ పదం చూడండి ఎంత బాగుందో, మీరిక్కడ నిలిచి నాతో కూడా అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. నాతో కూడా యేసుక్రీస్తు వారు చివరి ప్రయాణంలో ఉన్నాడు. గెత్సేమనే తోట చివరి సందర్శన. ఆ గెత్సేమనే తోట చివరిదని, ఇక మరణానికి అప్పగించబడతారు, శిలువ వేయబడతారు, చంపబడతారు. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న 12 మంది శిష్యులతో ఆయన ఏం చెప్తారో తెలుసా? మీరు నాతో కూడా కలిసి మెలకువగా ఉండండి. అంటే యేసుక్రీస్తు మనసులో కూడా ఏది గూడు కట్టుకొని ఉంది? కలిసి ఉండాలి. నాతో కూడా మీరు ఉండాలి. ఆయన మనసులో ఉన్నది కూడా అదే. పూర్వకాలం నుంచి భక్తుల మనసులలో ఏదైతే చోటు చేసుకుందో అదే యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. ఏమండి, శిష్యుల సమూహంతో యేసుక్రీస్తు వారు కలిసి ఉండకపోతే యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించలేడా? 12 మంది శిష్యులతో కలిసి ప్రయాణం చేయకపోతే ఆయన శత్రువుతో పోరాటం చేయలేడా? అపవాదిని ఎదిరించలేడా? ఒకవేళ అలా అనుకుంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? అరణ్యంలో కొనుక్కోబడ్డాడు. ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు. 40 రోజులు ఎవరి చేత శోధించబడ్డాడు? అపవాది చేత శోధించబడ్డాడు. ఒక్కడిగా ఉన్నప్పుడే శత్రువును పోరాడాడు, శత్రువుతో జయించాడు 40 రోజులు. ఒక్కడిగా ఉన్నప్పుడే సాతాను జయించే సామర్థ్యం యేసుక్రీస్తు వారికి ఉన్నప్పుడు సువార్త ప్రయాణం ప్రారంభించినప్పుడు 12 మందిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు చెప్పండి.
ఒక సమూహంతో కలిసి ప్రయాణం చేయకపోతే చాలా కష్టపడ్డారు. సంఘం అనే సమూహముతో కలిసి ప్రయాణం చేయకపోతే భక్తి జీవితం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అలాగని యేసుక్రీస్తు వెళ్ళిపోతాడని కాదు, దాని ప్రత్యక్ష ఉదాహరణ 40 రోజులు ఆయన ఒంటరిగా పోరాటం చేశాడు అపవాదితో. ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి సంఘానికి దేవుడు చేసే హెచ్చరిక ఏంటంటే కలిసి ఉండాలి. సమూహం దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేసిన సంఘమే ఒక నమూనా. ఈ నమూనాలో పరిశుద్ధుల సమూహం ఉంది. ఈ సమూహంతో మీరు కలిసి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లరా, పరలోకమందున్న తండ్రి మొదట ఎలా ఉన్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఒక్కడి అమరత్వం గలవాడే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో, ఓకేనా? ఆ ఒంటరితనాన్ని భరించలేక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని కన్నాడు, కోటాను కోట్ల దేవదూతలను మాట ద్వారా కలిగించాడు. ఒంటరితనాన్ని భరించలేక ఒక సమూహంతో ఉండాలని పరలోకమందున తండ్రి ఆలోచిస్తున్నాడు. ఆయన గర్భాన పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు కూడా పని ప్రారంభించేటప్పుడు 12 మందిని ఎంపిక చేసుకున్నాడు. ఆయన సమూహం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆసియా వాసైన తుకికని ఆయన ఈ క్రైస్తవ ప్రపంచానికి ఇస్తున్న అమూల్యమైన సందేశం ఏంటంటే సహవాసం చేయాలి, సంఘముతో కలిసి ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేశాడు కనుక పౌలు గారి వెంట ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా కానీ చక్కగా దేవుని కొరకు నిలబడ్డాడు. పిల్లలు చక్కగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఇక పౌలు గారు తుకికు గురించి మాట్లాడుతూ నన్ను కూర్చిన సంగతులన్నీ అతడు మీకు తెలియజేస్తాడు అన్నాడు. ఏమన్నాడు? నన్ను కూర్చిన సంగతులన్నీ అతడు మీకు తెలియజేస్తాడు. ఏమంటే నా గురించిన సంగతులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? నన్ను కూర్చిన సంగతులు చెప్పగలరండి? ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు? ఎవరు? తెలిసిన వాళ్ళంటే ఎవరు? సహవాసం అంటే ఎవరు చెప్పండి? ఎవరు సహవాసం ఉన్న వాళ్ళంటే? అంటే నన్ను గురించి చెప్పాలంటే 24 గంటలు నాతో సహవాసం చేసేవాళ్ళు చెప్పగలరు. అలా సహవాసం చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? పెళ్ళిళ్ళు చేసుకున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరు? పెళ్ళి అనగానే ఆన్సర్ దొరికింది. ఎవరు చెప్పండి? నాతో పాటు 24 గంటలు ఉంది నా భార్య. నా భార్య నా గురించి పూర్తి సమాచారం చెప్పగలదు. కానీ పౌలు దగ్గర సువార్తికుడు చేర్చబడిన తుకికని ఆయన నన్ను కూర్చిన సంగతులు అన్నీ అతను మీకు చెబుతాడు అనంటే పౌలు గారి యొక్క బయోడేటా అంతా తుకిక దగ్గర ఉందన్నమాట. ఇతను వెళ్ళి సంఘాలకు పౌలు గారు తుకికును సంఘానికి పంపుతుంటే అక్కడ ఇతను చెప్పే సమాచారాన్ని బట్టి సంఘాలు ఆదరణ పొందుతున్నాయి అని అంటాడు. ఎఫెసు పత్రిక 5:1 ఆదరణ పొందుతున్నాయంటే అతడు ఇచ్చే సమాచారం ఏం చేస్తున్నాయండి? ఆదరణ పొందుతున్నాయంటే అతడు ఇచ్చే సమాచారం. సంఘాలే ఎంత మంచి వార్తా ప్రసారకుడుగా కూడా తిరుగుతున్నాడు. 12 మందిని పంపాడు కనాను దేశం చూడడానికి. ఎలాంటి సమాచారం తెచ్చారంట? చెడ్డ సమాచారం తెచ్చారు. ఎంతమందిని చంపాడు తెలుసా? చాలా మందిని చంపాడు. అందులో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళని చంపాడు. ఒక చెడ్డ సమాచారము మనుషుల ప్రాణాలను హరించి వేస్తుంది. సంఘంలో ఉన్న మీరు కూడా సంఘానికి సంబంధించిన ఏ సమాచారమైన నెగటివ్ యాంగిల్లోకి తీసుకెళ్ళకూడదు బయటికి. మళ్ళా చెప్తాను వినండి, నువ్వు తీసుకెళ్లే నెగటివ్ యాంగిల్లో నువ్వు తీసుకెళ్లే సమాచారం అది సంఘములో ఉన్న కొంతమంది విశ్వాస సమూహాన్ని చెరిపేదిగా ఉంటుంది. అవసరమైతే వారి ఆత్మీయంగా చంపగలిగే స్థితిని కూడా పుట్టించగలదు. మంచి వార్త బయటికి తీసుకెళ్ళాలి. నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే 10 మంది ఇంటికి తిరిగి చెప్తావను ఇలా ఉంది మా ఇంట్లో సమస్య అని. నీ కుటుంబంలో ఉన్న సమస్యనేమో అంతర్గతంగా నీ మనసులో దాచుకుంటావు, కానీ సంఘంలో ఉన్న సమస్య నీకు నచ్చినోడికి, నీకు తెలిసినోడికి, నీతో బాగా సహవాసం చేస్తాడు, ఎవరికి పడితే అని చెప్పేస్తాడు. పలానా ఆయన ఇలాగంట, ఆ సంఘం ఇలాగంట. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. ఏమండి? అంతే కదండి. మంచి రాయబారి ఎలా ఉంటాడు తెలుసా? నమ్మకమైన సామెతల గ్రంథంలో చెప్తారు కదండి, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడంట. రాయబారి అంటే అంబాసిడర్ అండి. ఈరోజు క్రైస్తవుడుగా ఈ సమాజానికి నీవే అంబాసిడర్. నువ్వు చెప్పే వార్త ఒరిజినల్ అయి ఉండాలి, ఫేక్ ఉండకూడదు.
అదిగో ఆయన ఇలా చెప్పాడు అనుకున్నాను, ఆయన ఇలా చెప్పాడు అనుకున్నాను. నువ్వు కల్పించుకొని చెప్పవద్దు చెడ్డ సమాచారం. చెడ్డ సమాచారం చెప్పడం వల్ల వ్యక్తుల జీవితాలు నాశనం అయిపోతాయి. ఓకేనండి. తుకికులో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే మంచి సమాచారాన్ని అందించగలిగే గుణమతంలో ఉండాలి. మంచి సమాచారాన్ని అందించే గుణమతంలో ఉంది. కాబట్టి ప్రేమినటువంటి దేవుని వలన ఆసియవాసి నేర్పు అమూల్యమైన సందేశం అని ఈ పాఠంలో. ఆసియవాసి అంటే తుకికండి. ఈ తుకికు శ్రమలలో పుట్టినవాడు, భయంకరమైన శ్రమలో దేవుని కొరకు నిలబడినవాడు. ఇలా నిలబడటానికి కారణం ఏంటంటే పరిశుద్ధుల సహవాసం. సంఘం అనే ఒక సమూహంతో ప్రయాణం చేశాడు. ఇంత చక్కటి ప్రయాణంలో అతను నేర్చుకునేది కదా నమ్మకమైన రాయబారి ఉండాలి. ఓకేనండి. చాలా విషయాలు ఉన్నాయండి. సమయాభావాన్ని బట్టి నేను కొంతవరకు ఈ సమాచారం మీకు అందిస్తున్నాను. ఓకేనా. ఇంత చక్కటి అవకాశం నాకు అనుగ్రహించిన సిపిటి కళాశాల కొడుకున్న ప్రిన్సిపల్ అయినటువంటి అబ్రాహం సార్ గారికి, స్థానిక సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విలువైన సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి తక్కువ సమయంలో యేసుక్రీస్తు ఆయన మరి చేసిన